గత కొంతకాలంగా కూడా చిత్రపురి కాలనీకి సంబంధించిన వివాదం అనేది కొలుకుంది. ఈ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు కొంతమంది మీద కేసులు అనేవి రావటం జరిగింది. తాజాగా దీనికి కొనసాగింపుగా పాత కమిటీ సభ్యుల మీద కూడా కేసులు నమోదైనట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. సో, దీనికి సంబంధించి ఈసారి ప్రముఖ నిర్మాతలు, రైటర్స్ వీళ్ళందరి పేర్లు కూడా ఈ కమిటీ మెంబర్స్‌గా ఉండటం, వాళ్ళ మీద కూడా కేసులు ఆహ్, నమోదు చేశారు అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. దీని మీద మనతో మాట్లాడేందుకు తమ్మారెడ్డి భరద్వాజ ఉన్నారు. ఆయన ఈ కేసుకు సంబంధించి ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ వస్తున్న క్రమంలో అసలు కమిటీకి సంబంధించి, చిత్రపురి కాలనీకి సంబంధించి ఏం జరుగుతుందనే దాని మీద భరద్వాజ గారి వివరణ మనం తీసుకుందాం. సార్, యాక్చువల్‌గా చాలా సంవత్సరాలుగా దర్శక నిర్మాతలుగా కార్మికులకు కూడా ఎంతో హెల్ప్ చేస్తూ మీరు వస్తూ ఉన్నారు. ఒక ప్రముఖ వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ అంటే నలుగురికి సహాయపడే వ్యక్తి అని చెప్పే పేరు, ఇమేజ్ మీకుంది. సడన్‌గా ఈ కాలనీకి సంబంధించి మీ పేరు రావటం వెనక ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు, లాస్ట్ 4-5 మంత్స్ నుంచి ఏదో జరుగుతుంది. అది ఒక కమిటీ వేసారు. అంతకుముందు ఒక ఎంక్వైరీ వచ్చింది, 51 ఎంక్వైరీ, 61 ఎంక్వైరీ అని 2 ఎంక్వైరీలు వచ్చినాయి. దాంట్లో కూడా నా పేరు ఉంది. ఆ తర్వాత పోలీస్ కేసు ఏదో 4 నెలల కింద ఏదో వచ్చింది. సో ఏదో జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుందంటే నాకు తెలియదు, నాకు అది అర్థం కాలేదు ఇప్పుడు. ఎందుకంటే కేసులు పెట్టచ్చు, అనుమానించడం తప్పేం లేదు. నేను గొప్ప అని ఏం లేదు, ఎవరినైనా అనుమానించవచ్చు మనం. బట్ నేను తప్పు చేశాను అన్నప్పుడు నాకు మాట్లాడే అవకాశం అన్న ఇవ్వాలి కదా ఎవరన్నా. గతంలో ఎంక్వైరీ జరిగినప్పుడు మమ్మల్ని ఏమీ అడగల. తర్వాత రిపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రం అన్నారు. రిపోర్ట్లో ఏముందంటే మేము 2015 తర్వాత నేను లేను ఆ కమిటీ. తర్వాత నేను కంటిన్యూ 2014కు ముందు నేను సెక్రటరీగా కూడా ఉన్నా. 10కి ముందు నేను సెక్రటరీగా కూడా ఉన్నా. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు యాక్చువల్గా 20 ఎకరాలు మాకు పొజిషన్లో ఉండేది. బట్ మా రిజిస్ట్రేషన్లో అవ్వాల. ఆ టైంలో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ ఉండింది, మెమో ఉండింది. ఇది ఈ సొసైటీ బోగస్ సొసైటీ, దీన్ని తీసేయాలి, దీన్ని మొత్తం అసలు 20 ఎకరాలు కూడా సరెండర్ చేసుకుని 67 ఎకరాలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఉంది. ఆ తర్వాత అప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడి కింద మీద పడి మొత్తానికి అప్పుడు మనం డబ్బులు కట్టలేదు. అప్పుడు తర్వాత ఆ డబ్బులు కూడా కట్టి రిజిస్టర్ చేసుకున్నాం. మనకి 67 ఎకరాలు రిజిస్టర్ చేసుకున్నాను. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకుని టెండర్ పిలిచి ఐవీఆర్సీఎల్కి ఆ టెండర్ ఇచ్చాం. ఆ తర్వాత నేను దిగిపోయాను. తర్వాత నేను సెక్రటరీగా లేను, బట్ కమిటీలో ఉన్నా. 2015 దాకా కమిటీలో ఉన్నా. ఈ తరుణంలో మేము వాళ్ళకి 50 కోట్లు 40 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చాను. ఎవరికి? ఐవీఆర్సీఎల్కి. సో నేను 2015 దిగిపోయాను. అంటే బయటకు తర్వాత కంటెస్ట్ చేయలే, నేను మళ్ళీ ఎప్పుడు కంటెస్ట్ చేయలేక. సో నాటికి 2000 ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్స్ హ్యాండ్ ఓవర్ చేయటం జరిగిపోయింది. 3 బెడ్రూమ్ హౌసెస్ కూడా 800 ఎంత ఉండాలి, దాంట్లో 700 దాకా హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్స్ 40 కోట్లలో 30 కోట్లు రికవరీ కూడా చేసుకున్నాం. అయితే ఆ టైంకి ఐవీఆర్సీఎల్ కొంచెం ఇబ్బందుల్లోకి వచ్చిందని చెప్పి బ్యాలెన్స్ కంప్లీట్ చేయాలంటే అడ్వాన్స్ కావాలని లాస్ట్ 2014లో మేము బయటకు వచ్చే ముందు కమిటీ వారు ఇచ్చారట. నాకైతే తెలీదు, గుర్తులేదు నాకు. యాక్చువల్గా ఒక మీటింగ్లో పెట్టారా పెట్టలేదా కూడా గుర్తులేదు నాకు. సో అది అయిపోయింది. ఏదైనా కానీ రికవరీ చేయటం 30 కోట్లు రికవరీ చేసినట్టు తర్వాత కూడా రికవరీ చేయాలి. ఇంకా బ్యాలెన్స్ 2 బెడ్రూమ్ హౌసెస్ అవ్వాలి, కంప్లీట్ రో హౌసెస్ అవ్వాలి. సో దాంటే మళ్ళీ ఒక 200 కోట్లు వర్క్ ఉంది. సో ఆటోమేటిక్గా డబ్బులు రికవర్ అవ్వాలి. అదే ఈ ఇళ్ళే రికవర్ చేస్తాను. ఈ ఇళ్ళు కడటానికి కదా అడ్వాన్స్ ఇచ్చారు. ఆ ఇళ్ళు కట్టినప్పుడు 100 ఇళ్ళు కట్టినప్పుడు ఆ డబ్బులు బిల్లు కట్ చేసుకుని అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ డబ్బులు ఏమన్నారని ఇచ్చారు కాబట్టి. 15 తర్వాత నేను లేనప్పుడు నేను ఎట్ట బాధ్యుని అవుతా? 18 కోట్లకి మొబిలైజేషన్ అడ్వాన్స్కి బాధ్యులు ఎట్ట అవుతారు ఎవరైనా? అది నాకు అర్థం కాలేదు. ఇది చెప్పుకుంటానికి లేదు. లెటర్ పెట్టాను, అన్నీ పెట్టాను, ఎవరు వినేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు, ఎవరినైనా అడగరు. ఆ కేసు నడిచిన రోజులు నన్ను పిలుస్తారో అని చాలాసార్లు వెళ్ళాను. నేను లెటర్ ఇచ్చేసాను, నన్ను అడగరు ఎవరు. సరే మా లాయర్తో మాట్లాడారు, వాళ్ళు ఏం చేశారో అయిపోయింది. తర్వాత రీసెంట్గా కేసు ఈ చేసిన ఎంక్వైరీ ఎంత తప్పు, మళ్ళీ ఎంక్వైరీ చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో మళ్ళీ ఎంక్వైరీకి వస్తుందేమో అనుకుంటుంటే ఇప్పుడు ఏదో నిజమో పుకారో తెలియదు, కానీ మళ్ళీ మా మీద కేసు వేశారన్నారు. ఎందుకు కేసు వేశారనేది నాకు తెలియదు.
సార్ ఫస్ట్ నుంచి అంటే సినిమా కార్మికులకి, అల్పాదాయ వర్గాల వారికి ఈ ఇళ్ళు అనేవి శాంక్షన్ చేయాలనేది ఉంది. బట్ తొలి నుంచి కూడా ఇది బయట వ్యక్తులకి చేశారనేది ఒక ఆరోపణ. దీనికి తోడు డబ్బు అనేది అంటే మీరు కమిటీ నుంచి దిగిపోయిన తర్వాత వచ్చిన కొత్త కమిటీలు కేవలం దీన్ని ఒక సోర్స్‌గా, మనీ సోర్స్‌గా దీన్ని ఉపయోగించుకున్నారు అని చెప్పేసి రకరకాల ఆరోపణలొచ్చాయి. కంప్లీట్‌గా ఇప్పుడసల చిత్రపురి అనేది మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితి అనేది అంటూ వస్తున్నారు. అంటే దీని మీద ఈ ఇంటర్నల్‌గా జరిగిన వ్యవహారం ఇప్పుడు న్యాయపరంగా వెళ్ళిపోయిన క్రమంలో ఏంటి సార్ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసే అవకాశం ఉందంటారు? మీరైతే వింటలేదు కనీసం నాది అని చెప్పేసి కూడా అంటున్న క్రమంలో ఇది ఏమవుతుంది చివరికి? అంటే అప్పట్లో ఏముంది ఆల్రెడీ 4 వేల మంది ఆక్యుపేషన్లో ఉన్నారు. దగ్గర దగ్గర 4,000 ఆక్యుపేషన్లు ఉన్నాయి. ఇంకా 200 ఇళ్ళో 300 ఇళ్ళో అవ్వాల్సినవి మిగిలినన్ని ఆక్యుపేషన్లోకి వచ్చేసినాయి. ఏం అయ్యేదేముంటుంది, కొంచెం కొరగా జరుగుతూ ఉంటుంది తప్ప, లేకుండా ఏమవుతుంది కంప్లీట్ అయినాక. సో అది పెద్ద ఇష్యూ కాదనుకుంటున్నాను నేను. అందుకని పవర్ వచ్చేసింది, వాటర్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. రోడ్లు వేయాలి ఇన్సైడ్, అది కూడా అక్కడ ఒక చోట వేయాలి. అది రో హౌసెస్లో ఒక చోట రోడ్లు లేయింగ్ ఉంది, మిగతా చోట్లంతా రోడ్లు కూడా అయిపోయినాయి. ఎస్టీపీ అయిపోయింది, పవర్ అయిపోయింది, అన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద ఇష్యూ కాదు అక్కడ ఉన్నంతవరకు. సో జరిగింది ఏంటంటే అయిపోయినాక ఐవీఆర్సీఎల్ ఐపీ పెడతాం తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ వీరు వేరే కాంట్రాక్టర్లను పెట్టుకుని ఏం చేశారో ఏదో జరిగింది. ఇక్కడ ఒకటి చెప్పాలి, నేను సెక్రటరీగా అవ్వగానే దగ్గర దగ్గర ఒక మోర్ దెన్ 500 ఆల్మోస్ట్ 1000 ఇంకా ఎక్కువ మందిని నేను తీసేసా. నాన్ మెంబర్స్ అని మీరు అడిగారే, ఆ నాన్ మెంబర్స్ నేను అక్కడ రోజు వెళ్ళి పొద్దున్నే వెళ్ళి కూర్చుని సాయంత్రం దాకా వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం మొదలెట్టి దగ్గర దగ్గర 1500 మందిని ఇంటర్వ్యూ చేసి చాలామందిని తీసేసాను నేను. తీసేసిన తర్వాత నేను సెక్రటరీగా దిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్త మెంబర్స్ని వీళ్ళు వేరే తీసుకున్నారు. అందులో నాన్ మెంబర్స్ ఉన్నారా అనేది నాకు తెలియదు పెద్దగా. ఇక్కడ నాన్ మెంబర్స్ అనే దానికి పెద్ద లాజిక్ ఒకటి ఉంది. సొసైటీ ఎవరిని తీసుకుంటుందంటే ఫెడరేషన్లో అంటే యూనియన్లో ఎవరైనా సర్టిఫై చేయాలి, యూనియన్ కార్డు ఉండాలి. ఇప్పుడు నాకు మెంబర్షిప్ ఇచ్చారనుకోండి, అక్కడ నాకు యూనియన్ కార్డు ఉండాలి, ప్లస్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ యూనియన్ ఆఫీస్ నుంచి యూనియన్ లెటర్ ప్యాడ్ మీద నాకు కవరింగ్ లెటర్ ఇవ్వాలి. నేను పలానా భరద్వాజీ ఇన్నేళ్ల నుంచి మా యూనియన్లో మెంబరు, ఇతను ఇల్లు తీసుకోవడానికి అర్హుడే, ఇతనికి ఇల్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ సర్టిఫై చేసి లెటర్ పంపిస్తేనే ఇక్కడ సైట్ ఇవ్వాలి, ఈ ఫ్లాట్ అలాట్ చేయాలి. ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఏం చేశారు, నేను ఎందుకు తీసేశాను మీరు అడగొచ్చు. అప్పుడు ఇలాంటి లెటర్లు ఉండి కూడా వాళ్ళు చేయలే. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఒక బ్యాచ్ ఒక 40-50 మంది అప్లికేషన్లు చూస్తే వాళ్ళందరూ నా స్వర్ణక్కలో జూనియర్ ఆర్టిస్టులు అని రాసింది. నాకు తెలియకుండా స్వర్ణక్కలో జూనియర్ ఆర్టిస్టులు ఎట్లా అంటే నేనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ దానికి. సో వాళ్ళందరినీ పిలిచి నేను మాట్లాడా, మీరు ఎట్లా అంటే లేదండి వాళ్ళు ఆడిటర్లు, డాక్టర్లు, అట్లా ఇంజనీర్లు చాలామంది ఉన్నారు. సరే వాళ్ళని తీసేసాం, అట్లా చాలామందిని తీసేసాను నేను. సో ఇప్పుడు ఇదేంటి, దీని తప్పేంటి, ఆ అసోసియేషన్లో ఎవరైతే కార్డు ఇచ్చారో వాళ్ళ తప్పు. వీళ్ళకి నేను ఎంక్వైరీ, ఇప్పుడు నేనే ప్రెసిడెంట్ సెక్రటరీ అనుకున్నాను, సో నేను ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. ఐ షుడ్ బిలీవ్ దట్ ఫెడరేషన్ పీపుల్, వాళ్ళని నమ్మి నేను తీసుకుంటాను. నేను నాకు నిజంగా అంటే నేను కూడా ఎంక్వైరీ చేయొచ్చు, బట్ చేయలేదు. లీగల్గా నా తప్పు కాదు, లీగల్గా నేను ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను లెటర్ అడుగుతున్నాను. నీ కార్డు లెటర్ అడిగినాక నేను ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఎవరు తప్పు చేయంటే తప్పు ఎవరిది, వాళ్ళ తప్పు, పంపించిన వాళ్ళ తప్పు, వాళ్ళ దగ్గర నుంచి ఈ తప్పులు జరిగినాయి. ఈ తప్పు ఇది నీదా నాదా అని కొట్టుకునే బదులు దీన్ని రెక్టిఫై చేయాల్సింది. కొన్ని యూనియన్లో కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు, ఇది తప్పు చేశారు అని తెలిసి సస్పెండ్ చేసినవి కూడా దాఖలాలు ఉన్నాయి ఫెడరేషన్లో. సో ఇక అక్కడి నుంచి కొంతమందికి ఇది అయిపోయి కేసులు పెడతాం, ఇది చేయటం, మొత్తం దాన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయటం ఉంటుంది. దానికి మనం ఏం చెప్తాం అంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం ఒక పద్ధతి, బయట ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా తీసుకుని ఈ రకంగా కొంతమంది అంటే రూల్స్కి వ్యతిరేకంగా కూడా ఫ్లాట్లను కట్టారు, అన్నిటికీ డబ్బుల కోసమే కట్టారు. సో ఇలా రకరకాల రోజుకొక ఆరోపణలు వచ్చింది, ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు చిత్రపూరి కాలనీలో నెలకొంది. అంటే దీన్ని న్యాయపరంగా సాల్వ్ చేసే అవకాశం ఉందంటారు? దీన్ని సాల్వ్ అయిపోతుంది, పెద్ద ఇష్యూగా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కాదు అని కట్టిన నాకు తెలిసి పెద్దగా ఏం లేవు. ఇప్పుడు డూప్లెక్స్ రో హౌసెస్లో
ఇళ్ళు 2040 ఇళ్ళు ఉండాలనుకుంటా. ఒక 6 ఇళ్ళు ఎక్కువ కట్టారు మొన్న. అవి కూలగొట్టారు, మన హైదరాబాద్ కూలగొట్టారు. అది కాకుండా 1500 అడుగులకే పర్మిషన్లు ఉన్నాయి. అది వీళ్ళు 2250 అడుగులు కట్టారు. అదేదో జనరల్ బాడీలో మీటింగ్లో పెట్టి వీళ్ళు అప్రూవల్ తీసుకున్నారు, కానీ తీసుకుని రేట్లు పెంచారు, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల. పర్మిషన్ ఇవ్వకుండా కట్టారు. రిజిస్ట్రేషన్స్ కూడా 1500 అడుగులకే చేశారు. సో ఇప్పుడు తప్ప ఒప్ప తీసుకుంటే నాకు ఇల్లు ఉంది, నాకు అక్కడ 1500కి 2200 వస్తే 2200 మంచి ఇల్లే వస్తాను కదా, తీసుకుందాం అని నేను తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నా. ఎందుకంటే హైదరాబాద్లో ఇటువంటి చాలా మామూలుగా జరుగుతాయి కదా అనుకునేది కొంతమంది అనుకుని తీసుకుని ఉంటారు. ఇప్పుడు లీగల్గా నేను మాట్లాడితే 1500 అడుగులు రిజిస్టర్ చేశాడు కాబట్టి అతను ఫ్రాడా, 1500 2200 ఉండి 1500 అడుగులు రిజిస్టర్ చేసుకుంటా అంటే ఒప్పుకొని నేను తప్ప. నేను తప్పుడోడా, నాకు రిజిస్టర్ చేసిన వాడు తప్పుడోడా, పర్మిషన్ లేకుండా కట్టిన వాడు తప్పుడా, అసలు ఎవరు ఇలా జనరల్ బాడీ ఒప్పుకుంది కాబట్టి జనరల్ బాడీ తప్ప. ఏంటి లీగల్గా మాట్లాడితే చాలా అన్ని తప్పులే, అందరూ తప్పులే. సో జనరల్ బాడీ ఒప్పుకున్నా పర్మిషన్ వచ్చేదాకా ఆగి పర్మిషన్ వచ్చేదాకా ఆగితే వీళ్ళందరూ డబ్బులు కట్టి చాలా సంవత్సరాలు అయింది. మా ఇల్లు మాకు ఎవరేంటంటారు. మా ఇల్లు మాకు ఎవరేంటంటే 1500 కట్టి ఉండాలి. 1500 కడితే మనం జనరల్ బాడీలో 2200 కట్టారు కదా, మనం ఒప్పుకున్నాం కదా, మేము అది కట్టాలంటారు వీళ్ళు. సో ఇవన్నీ మాట్లాడుకుంటే రకరకాలుగా ఉంటాయి. ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పాలంటే అందరూ బాధ్యులే. ఇక్కడ ఒకళ్ళు బాధ్యులు కాదు దీనికి. అంటే ప్రాక్టికల్గా అందరినీ న్యాయం చేయలేని పరిస్థితి, రూల్స్ ప్రకారం వెళ్తే కూడా న్యాయం జరగని పరిస్థితి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే తాజాగా మీ మీద వచ్చిన ఈ అంటే ఒక కేసు అనేది నమోదైంది అని చెప్పేసి దీన్ని మీరు న్యాయపరంగా ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎక్కడైనా మీ ముందుకు వచ్చి ఎవరన్నా అడుగుతారా, ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఎట్లా? ఇదే కదా ఇంతకు మీకు చెప్పింది, ఎవరికైనా చెప్తే ఎందుకంటే లేదు ఇది తప్పు అనుకుని జైల్లో పెడితే పెట్టుకోమనండి, అంతకంటే నేను చేయగలిగేది ఏం లేదు కదా. ఇప్పుడు దీంట్లో నేను చేసింది లేదు, నేను 2015 తర్వాత లేను కూడా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మా దగ్గర ఉన్నప్పుడు రికవరీ కూడా చేసేసారు డబ్బులు. ఇంకా దానికి ఎట్లా మేము బాధ్యులం అవుతాం అనేది నాకు అర్థం కాలేదు. సో అది కూడా తప్పు అంటే దానికి మనం చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు చట్టం ఎట్లా చేయాలంటే అట్లా చేస్తుంది, మనం న్యాయపరంగా ఏం ఎదుర్కోవాలో అది ఎదుర్కొంటాం, తప్పదు. ఇప్పుడు ఒక తప్పు చేసామని చెప్పినప్పుడు తప్పు కాదని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. అంతే తప్ప ఆ దుర్మార్గుడు ఎవడో చేశాడని తిరిగితే కుదరదు కదా. సో ఆబ్వియస్గా ఐ హ్యావ్ టు ఫైట్. ఆల్రెడీ నేను ఒకసారి పెట్టితేనే కదా మన కేసు అది జరిగిన, లాయర్లను పెట్టుకున్నాం, కోర్సు నడుస్తూనే ఉండింది. సో మొన్న చేసిన ఇంకా అదేమంటారు దాన్ని, ఎంక్వైరీ తప్పు అనేది కోర్టు ఆర్డర్ ఇచ్చింది, మళ్ళీ ఎంక్వైరీ చేయమంది. సో మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసి 3 monthsలో ఇవ్వమన్నారు వాళ్ళని. ఎప్పుడో స్టార్ట్ చేస్తే మేము వెళ్ళాలి, తప్పదు. ఈసారన్నా అడుగుతారు అని ఆశపడుతున్నాను నేను. సరిగ్గా మీతో పాటు పొరుచూరు వెంకటేశ్వరరావు గారు, ఆయన పేరు కూడా అంటే కమిటీ మెంబర్గా ఉండబట్టే ఆయనకు కూడా ఈరోజు ఆయన పేరు కూడా రావడానికి అవకాశం ఎట్లా వచ్చిందంటారు ఎట్లా? పొరుచూరు వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత ఆయన ట్రెజరర్గా ఉన్నారు. నేను వచ్చేసినా కూడా ఆయన చాలా కాలం ఉన్నారు. సో వచ్చింది, నేను వచ్చేసి 10 ఏళ్ళు పైన అయిపోయింది. సో ఆయన తర్వాత 10 ఏళ్ళు 5 ఏళ్ళు కంటిన్యూ అయ్యారు. ఆయన హీ వాజ్ ట్రెజరర్ ఫర్ దట్ సొసైటీ. సో అట్లా ఉన్నవాళ్ళని లేని వాళ్ళని ఎవరు, కొత్త పేర్లు కూడా ఉన్నాయి 2. ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కాల. యాక్చువల్లీ వెంకటేష్ గారు చచ్చిపోయారు, ప్రెసిడెంట్గా ఉండేవారు. రామయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పోయారు, ఆయన కమిటీ మెంబర్గా ఉండేవారు. వీళ్ళిద్దరు పేర్లు కాకుండా కొత్త పేర్లు ఏవి కనపడే, మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. సో ఇది భరద్వాజ్ గారు చెప్తున్నట్టు పాత ఏదైతే జరిగిందో దీని మీద కేసుకు సంబంధించి అదంతా వదిలేసి మళ్ళీ కొత్తగా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి తీర్పు వచ్చిన మీదట ఎక్కడైనా సరే ఈ చిత్రపూరి కాలనీకి సంబంధించి ఎవరైనా తన ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పడానికి తాను నిర్దోషిని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ABN.